ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలు మార్చండి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఏమంటా ఉన్నాడంటే, ఈ ప్రభుత్వం పెట్టిన రూల్స్ సరిగావు, ఇంటి నిర్మాణానికి సర్కారు ఇచ్చే డబ్బులు సరిపోవు, జిల్లా కలెక్టర్ల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటూ ఈయన కొంచెం ఒక్కోసారి అటు ఇటు మాట్లాడినట్టు అనిపించినా కొంత వాస్తవంగా ప్రజలకు దగ్గరగా ప్రజల అక్కర ఏంటిదో తెలుసుకొని మాట్లాడినట్టు అనిపిస్తుంది. బెల్ట్ షాప్లపైన నిర్ణయం తీసుకున్నా అట్లనే మాట్లాడతాడు తన కాన్స్టిట్యున్సీలో. ఇట్లా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా ఏడ సరిపోతాయి ఆ పైసలు అని చెప్పి డైరెక్ట్గా అంటున్నాడు. సో దీన్ని మరి పునఃసమీక్షించాలి, పరిశీలించాలి, ఒకసారి ఆలోచన చేయాలి. మరి ప్రభుత్వం కలెక్టర్లకు ఆయన చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా. మరి ఇదేదో ముఖ్యమంత్రికి చెప్పొచ్చు, యాక్చువల్గా రేవంత్ రెడ్డిగా చెప్పొచ్చు డైరెక్ట్గా తలుచుకుంటే, తను జానారెడ్డి ద్వారా లేదా వాళ్ళన్న కోమటిరెడ్డి ఇంకారెడ్డి మంత్రి ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళే మాట్లాడుకొని మరి ఆ డబ్బులు సరిపోవన్నప్పుడు ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వాలి ఏంటనేది ఒకసారి తను చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ఖర్చుల పరిస్థితి చూస్తూ ఉంటే ఇగో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ప్రభుత్వం పెట్టిన నిబంధనలు సరికాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్లో మాత్రమే ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇండ్లకు సరిపోవని సిమెంట్ కంపెనీలతో మాట్లాడి ధరలు తగ్గించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, సంస్థానారాయణపురం మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి 3500 మాత్రమే కాకుండా మనం ఎప్పటి నుంచో అంటా ఉన్నాం, ఇది 3500 కాదు ఇంకెక్కువ అవసరమైతే మరో 10,000 ఇండ్లు మంజూరు చేస్తామని ఇప్పటికే తాను జిల్లా మంత్రితో మాట్లాడినని చెప్పారు. అయితే జిల్లా మంత్రి అంటే ఎవరో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అన్నాడో, ఆయన సివిల్ సప్లై మినిస్టర్ మరి. సో 18 నెలల కాంగ్రెస్ పాలనలో మొదటగా పెద్ద ఎత్తున ఇల్లు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాణ ఖర్చులు పెంచేలా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇప్పిస్తామన్నారు. గత ప్రభుత్వం పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు ఇచ్చిందని, కాంగ్రెస్ పాలనలో అలా కాదన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుతం నియోజకవర్గానికి 3500 కాకుండా మరిన్ని ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. స్థలాలు లేని వారికి కూడా ఇల్లు నిర్మించి పేదలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సొంతిల్లు ఆత్మగౌరవ ప్రతీక అన్నారు అంటూ ఎక్కడికించి ఆ డబ్బులు సరిపోవని చెప్పడానికి తను మంచి ప్రయత్నమే చేసిండు. అది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇప్పుడు పెరిగిన ధరలను బట్టి చూస్తే ఆ సిమెంటు కానీ, స్టీల్ కానీ, ఇటుక కానీ, ఇంకేదైనా ఖాళీ తట్ట పని, పార పని కూడా ఇవాళ రేపు కూలీ రేట్లు ఎట్లా ఉన్నాయో అందరికీ తెలుసు. సో దాని ప్రకారంగానే కొంత పెంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది, సరిపోవని చెప్పి తను కూడా అభిప్రాయపడ్డాడు. అది అభిప్రాయమే కాదు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళలేను.